హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ ఆఫ్ శ్రీనివాస్ మేక్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం రీసెంట్గా రైల్వే రిలీజ్ చేసింది అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఏఎల్పి సిబిఐటి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్ సంబంధించి వైరల్ నోటీస్ సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. అది రియలా ఫేకా, ఫేక్ అయితే ఎందుకు ఫేక్, దాంట్లో ఏ మిస్టేక్స్ అనేవి ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, లేట్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని అందరికి కూడా షేర్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ కాబట్టి మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ మాకు కావాలి. అది మీరు అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేట్ చేయకుండా డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ మిస్టేక్ నెంబర్ 1, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మన యొక్క సింహతలాటం. ఇక్కడ ఎల్లో అండ్ రెడ్డిష్ కాంబినేషన్ లో ఇక్కడ కలర్ఫుల్ గా అయితే రావడం జరిగింది. సో 2025లో రిలీజ్ చేసినటువంటి ఏ నోటీస్ కైనా సరే రైల్వే ఒక కొత్త సింహతలాటాన్ని అయితే ఉపయోగించడం జరిగింది. దీని యొక్క కలర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా, సిల్వర్ మోడల్లో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో చూడండి, ఇది 2025. ఓకే, అండ్ దాంతోపాటు 2025 ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ దాన్ని కూడా ఇదే మోడల్ 2025 సంబంధించింది. మనకి ఒక జేఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటా ఇక్కడ చూస్తున్నారు కదా సిల్వర్ మోడల్లో. సో 2024లో రిలీజ్ చేసిన చూడండి, 2024లో మన యొక్క ఆర్పిఎఫ్ జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి ఇక్కడ ఈ యొక్క ఎల్లో రెడ్డిష్. తర్వాత మనకు ఏఎల్పి జరిగింది కదా, ఏఎల్పి సంబంధించినటువంటి డేటా ఇక్కడ చూడండి. ఓకే, సో ఈ యొక్క వైరల్ అవుతున్నటువంటి దాంట్లో కూడా ఈ యొక్క 2025 దాంట్లో కూడా ఇదే రావడం జరిగింది. అంటే ఈ నోటీస్ అనేది ఓల్డ్, అంటే 2024లో వచ్చింది. ఇది ఫస్ట్ మిస్టేక్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మిస్టేక్. సెకండ్ ఇక్కడ కన్నా తీసుకుంటే ఇది కూడా మనకి ఇది మిస్టేక్. ఈ రెండు కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. సో పాతదానికి ఏంటంటే రైల్వే లోగో అనేది ఇట్లా బ్లర్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లర్, ఇక్కడ బ్లర్. అదే 2024లో తీసుకుని ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అయింది అండ్ బ్లర్నెస్ కూడా తగ్గింది. 2025లో బ్లర్నెస్ అనేది తగ్గించడం జరిగింది. ఓకే, సో ఇది మనకు ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ ఇక్కడ చూడండి ఎగ్జామ్ నోటీస్. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఒక బాక్స్ ఏది లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, ఇక్కడ మనకు బాక్స్ ఉంటుంది. 2025లో రిలీజ్ అవుతున్నాయి మొత్తాన్ని కూడా బాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఒక బాక్స్ లో మనకి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అని ఒక బాక్స్ లో ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి 2025లో ఈ యొక్క ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కి బాక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క జేఈ సంబంధించినటువంటి బాక్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే 2024లోకి వెళ్తామో 2024లో బాక్స్ ఇవ్వలేదు. ఓకే, సో ఇది కూడా అంతే, 2024లో వచ్చింది కాబట్టి దీని కూడా బాక్స్ లేదు. అండ్ ఇక్కడ ఎగ్జామ్ నోటీస్ ఉంది కదా, మరి ఇంతకు ఇది ఏ నోటీస్ని కాపీ కొట్టిసారంటే మనకు దాదాపుగా 90% ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏఎల్పి, ఆర్పిఎఫ్ఎస్ఐ, టెక్నీషియన్, జేఈ వీటికి సంబంధించి ఏదైతే రిలీజ్ చేశారో దీన్ని కాపీ కొట్టడం జరిగింది. ఇక్కడ రివైజ్డ్ తీసేసి ఎగ్జామ్ నోటీస్ అనేది పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 22 ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ సిఎన్ 01 ఆఫ్ 2024 కాస్త అక్కడ మార్చేసి 06 ఆఫ్ 2024 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్. అండ్ ఇక్కడ చూడండి 08 ఆఫ్ 2024 ఇక్కడ గ్రూప్ డి, ప్రజెంట్ రైల్వే గ్రూప్ డి అనే నేమ్ని తీసేసి లెవెల్ 1 అనేది పెట్టడం జరిగింది. నేను మీకు ప్రూఫ్ చూపిస్తా. ఇది మన యొక్క రైల్వే అఫీషియల్ సికింద్రాబాద్ సైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, లెవెల్ 1 గ్రూప్ డి అనే పేరుని 2023లోనే తీసేసారు. అసలు నిజాన్ని 2022 ఆ టైంలోనే తీసేసారు. సో ఇక్కడ లెవెల్ 1 అని మాత్రమే రావడం జరుగుతుంది. జస్ట్ మనం ఏంది అంటే ఇన్ని సంవత్సరాలుగా గ్రూప్ డి అనే పేరుతోటి మీ అందరూ కూడా ఆ యొక్క పోస్ట్ ని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా బై వాయిస్ ఓవర్ ద్వారా కూడా ఈ యొక్క గ్రూప్ డి అనే ఇస్తున్నాం. కానీ అఫీషియల్ నేమ్ వచ్చేసరికి లెవెల్ 1. ఓకే, లెవెల్ 1. ఒకవేళ అక్కడ లెవెల్ 1 ఉంటే వీ కెన్ కన్సిడర్, బట్ అక్కడ గ్రూప్ డి ఇచ్చేసరికి మనకి ఇక్కడ రెండో మిస్టేక్ అయితే దొరికింది. అండ్ ఏఎల్పి సంబంధించి. అండ్ నెక్స్ట్ రెండు మిస్టేక్స్ దొరికితే మూడో మిస్టేక్ చూద్దాం. ఇక్కడ చూడండి 22 ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ద అబోవ్ సిఎన్స్ నోటిఫైడ్ ఎర్లియర్ ఈజ్ నౌ రివైజ్డ్ అండర్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. ఈ లైన్ అనేది ప్రజెంట్ ఇచ్చినటువంటి ఎన్టీపీసీకి కానీ, రీసెంట్గా వచ్చినటువంటి జేఈకి కానీ, ఏఎల్పి సిబిడి2కి కానీ ఈ పాయింట్ లేదు. కేవలం ఒకే ఒక నోటీస్లో ఉంది. అదే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఏఎల్పి ఎగ్జామ్ ఏదైతే ఇచ్చారో అక్కడ ఇదే డైలాగ్ చూడండి. 22 ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ద అబోవ్ సిఎన్స్ నోటిఫైడ్ ఎర్లియర్ ఈజ్ నౌ రివైజ్డ్ యాజ్ అండర్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. ఓకే సార్, నెక్స్ట్ వాటికి కూడా వచ్చి ఉండొచ్చు కదా, మీరు గమనించలేదేమని. సో రీసెంట్గా వచ్చింది చూడండి, ఇది మనకు ఆర్పిఎఫ్, ఏఎల్పి సిబిడి2 అండ్ అదేవిధంగా జేఈ. ఇక్కడ చూడండి 22 ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ద సిఎన్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి 22 ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ద అబోవ్ సిఎన్స్. ఇది ఒక ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సంబంధించింది. అండ్ అదేవిధంగా మన యొక్క జేఈకి సంబంధించినటువంటి మళ్ళీ రివైజ్డ్ డేట్ మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా జేఈ సంబంధించి ఒక 2025 వచ్చిన దానికి కూడా ఇక్కడ చూడండి డైరెక్ట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అనేటటువంటి పాయింట్ అయితే మెన్షన్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఎర్రర్ నెంబర్ 3. ఓకే, ఎర్రర్ నెంబర్ 3. ఓకే, సో ఇక్కడ కూడా అదే ఉంది అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అని. అండ్ నెక్స్ట్ 4th ఎర్రర్ ఇక్కడ చూడండి ఎస్ఆర్ నెంబర్.
ఎస్ఆర్ నెంబర్, సిఎన్, పోస్ట్, సిబిటి ఎగ్జామ్ డేట్స్. చూడండి క్లియర్గా చూడండి. ఎస్ఆర్ నెంబరు, సిఎన్, పోస్ట్, ఎగ్జామ్ డేట్స్. 2025 వచ్చిన దాంట్లో ఎస్ నెంబర్ మాత్రమే రావడం జరిగింది, ఎస్ఆర్ నెంబర్ లేదు. సిఎన్ నెంబర్, పోస్ట్, టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది యాడ్ చేయడం జరిగింది. దీంట్లో టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ లేదు, ఇక్కడ సిఎన్ మాత్రమే ఉంది. ఇక్కడ సిఎన్ నెంబర్ అని 2025లో యాడ్ చేశారు. సరే, మరి పాత వాటిలో చూడండి, ఇక్కడ ఎస్ నెంబర్ మాత్రమే ఉంది, ఎస్ఆర్ నెంబర్ లేదు 2025లో వచ్చినటువంటి డేట్స్కి. ఓకే, సో ఇక్కడ చూడండి ఎస్ నెంబర్, ఇది 2025లో వచ్చినటువంటి వాటికి. ఈ యొక్క 2024లో రిలీజ్ అయినటువంటి దానికి మాత్రం ఎస్ఆర్ నెంబరు, సిఎన్, పోస్ట్, సిబిటి ఎగ్జామ్ డేట్స్. సో ఇది కూడా మనకు మిస్టేక్ నెంబర్ 4. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ డి అనేది మీకు తెలిసిందే, లెవెల్ 1 అనేది రావడం జరుగుతుంది, ఇది మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అని ఇచ్చిండు కదా, సో ఇది కూడా రాంగే. యాక్చువల్గా రైల్వే ఏమని ట్రీట్ చేస్తారంటే చూడండి, ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పిఎఫ్, కానిస్టేబుల్, ఎగ్జిక్యూటివ్, జేఈ ఇట్లా ఇచ్చేసింది కదా. రీసెంట్గా వచ్చింది చూడండి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అని ఇట్లనే వస్తుంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ లేదా యూజీ అని రాయడం జరుగుతుంది, షార్ట్ కట్లో రాయదు. ఓకే, షార్ట్ కట్లో రాయదు కాబట్టి ఇది కూడా ఒక మిస్టేక్. ఓకే, సో నేమ్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండాలి. ఓకే సార్, మరి ఇక్కడ సిబిటి 1 ఉంది కదా అంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా సిబిటి 1 ఉంది. ఏఎల్పి దాంట్లో ఎక్కడైతే సిబిటి 1 ఉందో సేమ్ అదే ప్లేస్లో సిబిటి 1 పెట్టేసిండు. అండ్ నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఇది ఉంది, థర్డ్ దాంట్లో చూడండి ఇక్కడ వచ్చేసింది కదా, ఇక్కడ ఫోర్త్ దాంట్లో ఇక్కడ వచ్చేసింది. ఈ మధ్యలో జస్ట్ ఈ ఒక డబ్బా మొత్తాన్ని లేపేసిండు, జస్ట్ ఇగో ఈ మధ్యది ఈ ఒక భాగాన్ని మొత్తం రిమూవ్ చేసేసిండు, కథం. ఓకే కామ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, డేట్స్ ఫర్ అదర్ సిఎన్స్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, రిజల్ట్ ఆఫ్ సిఎన్ నెంబర్ 01/2024 సిబిటి విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్. ఇక్కడ చూడండి, విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్, యాజ్ ఇట్ ఈస్ ముందర తీసేసి గిత్తగా తీసేసి ఆ డేటాని ఎంటర్ చేసేసిండు. అండ్ దీని మొత్తాన్ని కూడా కొద్దిగా మాడిఫై చేసేసి మన యొక్క 2024లో ఏఎల్బి డేట్స్ ఏదైతే వచ్చినాయో దాన్ని కొద్దిగా మాడిఫై చేసేసి ఇక్కడ తీసుకొచ్చేసి పెట్టడం జరిగింది. ఓకే, అండ్ లాస్ట్లో చూడండి, ఇక్కడ డేట్ ఈ విధంగా వచ్చేసింది, ఇక్కడ కూడా డేట్ ఇదే వచ్చేసింది. చైర్పర్సన్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అండ్ ఇక్కడ కూడా చైర్పర్సన్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. కాబట్టి ఇది ఒక ఫేక్ నోటీసు, సో దీన్ని మాత్రం ఏం కన్సిడర్ చేయకండి. రైల్వే అఫీషియల్కి ఇస్తే మనకు లేటెస్ట్ డేటా ఇస్తుంది, అన్ని ఆర్ఆర్బీ సైట్లలో ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు దీన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే రైల్వేకి అయితే అసలు లేదు. కాబట్టి మనకి ఒక డేటా రిలీజ్ అయ్యి ఇప్పుడు దాదాపు 12 to 13 అవర్స్ అవుతున్నాయి, ఇప్పటివరకు కూడా ఎగ్జామ్ డేట్ గురించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఈవెన్ గ్రూప్ డి అయితే ఇంకా కోర్టు కేసు కూడా నడుస్తూనే ఉంది, దాని గురించి ఇంకా క్లారిటీ రాలేదు. ఆ కోర్టు కేసు తేలినాకనే అప్లికేషన్ స్టేటస్ రావడం జరుగుతుంది. అప్లికేషన్ స్టేటస్ వచ్చిన తర్వాత మాత్రమే ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతుంది. అండ్ సీసీఏ వాళ్ళకి సంబంధించి కూడా 1,30,000 ప్లస్ అప్లికేషన్స్ అని చూపిస్తున్నారు, కానీ యాక్చువల్గా అప్రెంటిస్ చేసింది 40,000 చేంజ్ నుంచి 50,000 మధ్యలోనే ఉన్నారు. సో అది కూడా క్లారిటీ రావాల్సింది. ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అయితే గ్రూప్ డి అంటే దట్ మీన్స్ లెవెల్ 1కి అయితే ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే మనకు ఆ యొక్క నోటిఫికేషన్ గురించి ఎగ్జామ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫేక్ న్యూస్, 100% దిస్ ఈజ్ ఏ ఫేక్ న్యూస్. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క ఫేక్ న్యూస్లు అయితే ఎప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి, ఆ పరంపరను కొనసాగిస్తూ మళ్ళీ కూడా డేట్స్ అయితే రావడం జరిగింది. కాకపోతే అఫీషియల్ వచ్చినటువంటి డేట్స్ మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ, అండ్ మన యొక్క కొత్త ఛానల్ మీ యొక్క సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ, అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.